అది మువ్వలపాలెం అనే ఒక గ్రామం. ఆ గ్రామంలో రామ్లా నాయక్ అనే ఒక రైతు నివసిస్తూ ఉండేవాడు. రామ్లా నాయక్ తన పొలంలో కూరగాయల పంట వేశాడు. అయితే రామ్లా నాయక్ పొలానికి అడవి దగ్గర కావడం వల్ల అడవిలోని కొన్ని జంతువులు తరచూ వచ్చి తన తోటలోని కూరగాయలన్నీ తింటూ ఉండేవి. అందులో ఒక కుందేలు మాత్రం ప్రతిరోజు తన తోటకు వచ్చి కూరగాయలన్నీ తిని పంటనంతా చెల్లాచెదురు చేస్తూ ఉండేది. అయితే ఒకరోజు కుందేలు తన కూరగాయలు తినడం రామ్లా నాయక్ చూశాడు. అమ్మ కుందేలా, ఇది నీ పనా? అక్కడిక్కడ అప్పు తీసుకొచ్చి కూరగాయల పంట వేస్తే పంట చేతికి వచ్చే టైంకి కుందేలు ఒకటి దాపరమై నా పంటంతా నాశనం చేస్తుందే అనుకుంటూ రామ్లా నాయక్ నడుచుకుంటూ తన ఇంటికి బాధతో వెళ్ళి ఇంటి దగ్గర దిగులుగా కూర్చుంటాడు. అలా దిగులుగా కూర్చున్న రామ్లా నాయక్ను అతని భార్య చూసి, ఏమైందండి బాధతో కూర్చున్నారు? ఏమైందా, మన తోటలో కుందేలు ప్రతిరోజు వచ్చి తోటంతా చెల్లా చెదురు చేసి రోజు అంతా మేసిపోతుంది. అలాగా, మరి ఇప్పుడు ఎలాగండి? ఇది ఇలా కొనసాగుతూ ఉండగా ఆ గ్రామానికి కూతవేటు దూరంలోనే ఒక పెద్ద అడవి ఉంటుంది. ఆ అడవిలో ఒక నక్క ఉంటుంది. ఆ నక్క చాలా రోజుల నుంచి ఆహారం దొరకక చాలా ఆకలిగా ఉంటుంది. ఆ నక్క ఆకలితో అడవంతా గాలిస్తూ ఉంటుంది. కానీ పాపం నక్కకు ఏ ఆహారం దొరకదు. నక్క తిరిగి తిరిగి కనీసం నీళ్ళైనా తాగుదామని ఒక నది దగ్గరికి చేరుకుంటుంది. అయితే అదే సమయంలో నక్కకి కుందేలు కనిపిస్తుంది. నక్క కుందేలుని ఇలా అడుగుతుంది, మిత్రమా, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నిన్ను చూస్తుంటే ఎక్కడో విందు భోజనం ఆరగించి వస్తున్నట్టున్నావు. అవును నక్క మిత్రమా, ఇక్కడే మన అడవికి దగ్గరలోనే రామ్లా నాయక్ అనే రైతు కూరగాయల పంట వేశాడు. అక్కడ నాకు ఇష్టమైన క్యారెట్లు ఉండటంతో నా గొంతులోకి వచ్చేదాకా తినేసి ఇక్కడికి వస్తున్నాను. అవునా కుందేలు మిత్రమా, నాకు కూడా చాలా ఆకలిగా ఉంది. నన్ను ఆ తోట దగ్గరికి తీసుకెళ్తావా? నా ఆకలి తీర్చుకుంటాను. దానిదేముంది నక్క మిత్రమా, సరే పద వెళ్దాం. అక్కడ నీ ఇష్టం వచ్చినంత తిను, నిన్ను అడిగేవారు ఎవరో ఉండరు అని కుందేలు నక్కతో చెప్పి నక్కను తన వెంబడి ఆ తోట దగ్గరకు తీసుకుని వెళ్తుంది. నక్క మిత్రమా, మనం తోటకి చాలా దగ్గర దాకా వచ్చాం. తోట వచ్చేసింది, చూసావా? కుందేలు మిత్రమా, చాలా బాగుంది తోట. ఆహా, ఏమీ నా అదృష్టం, ఈరోజు కడుపు నిండా తినాలి అంటూ నక్క కడుపు నిండా తినేస్తుంది. కుందేలు మిత్రమా, నాకు కడుపు చాలా నిండిపోయింది. ఈ ఆనంద సమయంలో నాకు ఒక పాట పాడాలనిపిస్తుంది. అయ్యా, నీకు మొహమాటం చాలా ఎక్కువ నక్క మిత్రమా. పాడు, నీ ఇష్టం వచ్చిన పాట పాడు, దాందే ముందులే అని కుందేలు నక్కతో అంటుంది. దాంతో నక్క ఒక్కసారిగా తన ఆనందాన్ని ఇలా పాట రూపంలో చూపిస్తుంది. ఓ నక్క మిత్రమా, నీ పాట చాలా బాగుంది, పాడు పాడు అని కుందేలు ఆదమర్చి తింటూ ఉంటుంది. నక్క అరుపు విన్న రామ్లా నాయక్ తన చేరులో ఏదో వింత జంతువు పడిందని హుటాహుటిన తన చేనుకి బయలుదేరుతాడు. రామ్లా నాయక్ రాకను గమనించిన నక్క, వామ్మో, ఇక్కడుంటే చాలా ప్రమాదకరం అనుకొని కుందేలు కూడా చెప్పకుండా నక్క అక్కడి నుంచి వెళ్తుంది. అయినా కుందేలు అవన్నేం పట్టించుకోకుండా తన పనిలో బిజీగా ఉంటుంది. తన తోటలో కుందేలు తినడం గమనించిన రామ్లా నాయక్, అమ్మ కుందేలా, ఇన్ని రోజులకి దొరకవు అని అక్కడే ఉన్న ఒక పెద్ద కర్ర తీసుకొచ్చి కుందేలు నెత్తి మీద అక్కడి కొడతాడు. కుందేలు అక్కడికి చచ్చిపోతుంది. ఈ కథను బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, ఆకలితో బాధపడుతున్న నక్కకి కుందేలు సహాయం చేసి తన కడుపు నింపింది. కానీ నక్క మాత్రం రైతు రాకను గమనించి కూడా కుందేలుకు చెప్పకుండా స్వార్థంగా ప్రవర్తించి తన ప్రాణాలు మాత్రం కాపాడుకుంది.
అందుకే ఇలాంటి నక్కలాంటి స్వార్థపూరితమైన వాళ్ళతో స్నేహం చేస్తే చివరికి మనమే చిక్కుల్లో పడతాం.